In this video, we will discuss about problems based on break-even point and margin of safety. First question వచ్చేసి form the following information relating to high-tech publishers. You are required to find out the break-even point in units, margin of safety. నెక్స్ట్ ఇయర్ 1కి వచ్చేసి ఇయర్ 2 సేల్స్ వచ్చేసి 50,000, ఇక్కడ వచ్చేసి 1,20,000. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 10,000, 20,000. వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 30,000, 60,000. ఇది మనకి క్వశ్చన్ ఇచ్చినాడు అనమాట. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? బ్రేక్ ఇన్ పాయింట్ ఇన్ యూనిట్స్, అలానే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, ఈ రెండు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టేబుల్ ఇచ్చినాడు, దీనికి మనము ఫస్ట్ కాంట్రిబ్యూషన్ అలానే ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ కాంట్రిబ్యూషన్ అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కదా. ఫస్ట్ ఇయర్ 1కు చూద్దాం. ఇయర్ 1 వచ్చేసి సేల్స్ ఎంత ఇచ్చినాడు? 50,000 మైనస్ వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చినాడు? 30,000. అప్పుడు ఎంత వస్తుంది? 50 మైనస్ 30 ఎంత? 20,000 అనేది మన కాంట్రిబ్యూషన్ ఫర్ ఇయర్ 1. నెక్స్ట్ అలానే ప్రాఫిట్ అంటే చూడండి, ప్రాఫిట్ అంటే మనకు ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనం మైనస్ చేస్తే కాంట్రిబ్యూషన్లో, అంటే కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది? ఇంత వచ్చింది కదా, దానితో ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది కదా, అది మైనస్ చేస్తే మనకు వచ్చేదే మనకు లాభం అనమాట. ఇప్పుడు అంతే కదా, ఫిక్స్డ్ కాస్ట్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 10,000 పెట్టినా, నాకు ఎంత వచ్చింది? 20,000 వచ్చింది. అంటే 20,000లో నుంచి 10,000 తీసేస్తేనే కదా నాకు ప్రాఫిట్ అనేది తెలిసేది, లాభం. అంటే 20,000 మైనస్ 10,000, అప్పుడు ఎంత? 10,000 అనేది ప్రాఫిట్ ఫర్ ఇయర్ 1కి. నెక్స్ట్ ఇయర్ 1కు చూసినాం, సేమ్ అలానే ఇయర్ 2కి చూద్దాం. ఇయర్ 2కి ఏంది? కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఇయర్ 2లో ఎంత ఇచ్చిండు? 1,20,000 మైనస్ వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చినాడు? 60,000. అంటే 1,20,000 నుంచి 60,000 పోతే 60,000. నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చేసి కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చిండు? ఇయర్ 2కి 20,000 ఇచ్చిండు. అంటే 60,000 మైనస్ 20,000, 40,000 అనేది ప్రాఫిట్ అనమాట. ఇయర్ 1కి ఇయర్ 2కి అనేది ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు పీవీ రేషియోకి ఫార్ములా వచ్చేసి కాంట్రిబ్యూషన్ పర్ సేల్స్ ఇంటూ 100, ఇది ఫార్ములా అనమాట. కాంట్రిబ్యూషన్ ఎంత? 20,000. అంటే ఇది ఇయర్ 1కి కాంట్రిబ్యూషన్ ఎంత? 20,000 బై సేల్స్ ఎంత? ఇయర్ 1కి సేల్స్ వచ్చేసి ఎంత? 50,000 ఇంటూ 100. పీవీ రేషియో కాబట్టి ఇంటూ 100 అని పెట్టుకోవాలి. 20,000 బై 50,000 ఇంటూ 100 చేద్దాం. ఇప్పుడు 20,000 ఇంటూ 50,000 టు 100 చేస్తే 40% అనేది వచ్చింది. నెక్స్ట్ సేమ్ అలానే ఇక్కడ కూడా ఇయర్ 2కి ఎంత కాంట్రిబ్యూషన్ వచ్చేసి, ఇయర్ 2కి వచ్చేసి కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది? 60,000. అలానే బై సేల్స్ ఎంత ఇచ్చినాడు? 1,20,000 ఇంటూ 100. 60,000 బై 1,20,000 ఇంటూ 100. 50% అనేది పీవీ రేషియో ఫర్ ఇయర్ 2కి, అలానే ఇయర్ 1కి వచ్చేసి 40,000. నెక్స్ట్ BEP, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో ఇంటూ 100. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ ఇయర్ 1కి వచ్చేసి 10,000, ఇయర్ 2కి వచ్చేసి 20,000. 10,000, 20,000. ఇక్కడ పీవీ రేషియో వచ్చేసి 41, 51 ఇంటూ 100. ఓకేనా? ఇంటూ 100. ఫస్ట్ దానికి చూద్దాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ 10,000 బై 40 ఇంటూ 100 చేస్తే 25,000 అనేది ఇది మనకి ఏంది? ఇయర్ 1కి బ్రేక్ ఈవెన్ పాయింట్. నెక్స్ట్ ఇయర్ 2కి 20,000 బై 50 ఇంటూ 100 చేస్తే ఎంత? 40,000. ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ ఇయర్ 1కి వచ్చేసి 25,000, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ ఇయర్ 2కి వచ్చేసి 40,000. నెక్స్ట్ గెయిన్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీకి ఫార్ములా అయింది నెట్ ప్రాఫిట్ బై పీవీ రేషియో ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ ఎంత ఇచ్చినాడు? నెట్ ప్రాఫిట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఎంత? నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్కి 10,000, సెకండ్ ఇయర్కి 40,000. 10,000, సెకండ్ ఇయర్కి 40,000. ఓకేనా? ఇది ఇయర్ 1కి.
ఇది ఇయర్ 2కి బై 40 పీవీ రేషియో ఎంత 40 ఇంటూ 100 50 ఇంటూ 100 10,000 by 40 into 100 25,000. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 40,000 by 50 into 100 80,000. ఇది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనమాట. ఓకేనా, ఇది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఇంతవరకు క్లియరా? అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనుక్కున్నాం, బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కున్నాం, అలానే పీవీ రేషియో ఉంటేనే ఈ రెండు అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అనమాట. ఎందుకు అంటే లాస్ట్ వీడియోలలో బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోవాలంటే ఫార్ములాస్ అనేవి వేరు కదా, ఫార్ములాస్ అన్నీ వేరు. ఎందుకు ఇలా అంటే ఇక్కడ ఈ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి ఇయర్ 1కు ఇయర్ 2కి అలా 2 ఇయర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం పీవీ రేషియో యూజ్ చేసి మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అలానే మార్జిన్ సేఫ్టీ అనేది కనుక్కుంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం లేదు చూడండి, ఫస్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాంట్రిబ్యూషన్ అంటే సేల్స్ మైనస్ మనకి ఎంతైతే మార్పులు జరిగినాయి, అది సేల్స్ ఎంత జరిగినాయి దాని యొక్క మార్పులు తీసేస్తే మనకు కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ అంటే ఏంది? ప్రాఫిట్ విత్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ప్రాఫిట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ మనకి ఎంతైతే ఫిక్స్డ్ కాస్ట్ ఉందో అది తీసేస్తే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. ఇది మనకు ఫార్ములా. కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఇక్కడ వచ్చేసి కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఇయర్ 2కి. ఇప్పుడు పీవీ రేషియోకి ఏంది ఫార్ములా? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఇది పీవీ రేషియోకి. ఇప్పుడు పీవీ రేషియో వస్తే బ్రేక్ ఈవెన్ పాయింట్కి వచ్చేసి ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ తీసుకుంటాం. బ్రేక్ ఈవెన్ పాయింట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ కాస్ట్ అనేది తీసుకుంటాం బై పీవీ రేషియో ఇంటూ 100. గెయిన్ మార్జిన్కి అయితే ఏంది? ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అనేది తీసుకుంటాం. నెట్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఎంత వచ్చిందో అంత తీసుకుంటాం. ప్రాఫిట్ బై పీవీ రేషియో ఇంటూ 100. This is about this video. Thank you. Please like and subscribe my channel. Thank you.